శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో ఈ 2025 సంవత్సరంలో దేవీ శరన్నవరాత్రుల్లో నవరాత్రి 6వ రోజు అమ్మవారు ఏ రూపంలో దర్శనమిస్తారు, ఈరోజు అమ్మవారికి ఏ నైవేద్యం సమర్పించాలి, ఏ రంగు పుష్పాలతో పూజించాలి, ఎటువంటి దానాలు ఇవ్వాలి, పూజా టైమింగ్స్ అన్నీ కూడా వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా నవరాత్రి 6వ రోజు ఆశ్వీజ శుద్ధ పంచమి తిథి వివరాలు అయితే తెలుసుకుందామండి. 2025 సెప్టెంబర్ 27 శనివారం ఉదయం 8:25 నిమిషాల వరకు పంచమి తిథి అయితే ఉందండి. తదుపరి షష్ఠీ తిథి అయితే వస్తుంది. కాబట్టి నవరాత్రి 6వ రోజు పూజను 2025 సెప్టెంబర్ 27 శనివారం రోజు అయితే ఆచరించుకోవాలి. ఈ రోజు నక్షత్రం వచ్చేసి అనురాధ. నవరాత్రి 6వ రోజు విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారు శ్రీ లలితాదేవి రూపంలో దర్శనమిస్తారు. ఈ రోజు అమ్మవారికి పూజ నిర్వహించుకోవడానికి శుభ సమయాలు వచ్చేసి ఉదయం 7:29 నుండి 9 లోపు మీరు అమ్మవారికి పూజ నిర్వహించుకోవచ్చండి. ఒకవేళ ఈ సమయంలో కుదరకపోతే ఉదయం 10:31 నుండి 12 లోపు అమ్మవారికి పూజ నిర్వహించుకోవచ్చు. సాయంత్రం పునః పూజను 4:38 నుండి 7:30 లోపు నిర్వహించుకోవచ్చు. ఈ రోజు అమ్మవారికి బంగారు రంగు చీరను అలంకరించాలి. అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాలు, శ్లోకాలు, అష్టోత్తరాలు, లలితా సహస్రనామ పారాయణ చేసుకుంటూ అమ్మవారిని మందార పుష్పాలతో కానీ, కలువ పువ్వులతో కానీ, గులాబీ పువ్వులతో కానీ పూజించి అర్చించుకోవాలి. ఈ పుష్పాలు లభించకపోతే కుంకుమతో కానీ, అక్షింతలతో కానీ అమ్మకి పూజ నిర్వహించుకోవాలి. అమ్మవారి శ్లోకాలు, స్తోత్రాలు నోటికి చదవడం రాకపోతే ఓం శ్రీ లలితా త్రిపుర సుందరి దేవియే నమః అని అనుకుంటూ అమ్మకి పూజ నిర్వహించుకోండి. పూజానంతరం అమ్మవారికి ధూపం, దీపం, నైవేద్యం సమర్పించాలి. నైవేద్యంగా ఈ రోజు అమ్మవారికి చక్కెర పొంగలి కానీ, పరమాన్నాన్ని కానీ నివేదించాలి. పూజ పూర్తయిన తర్వాత ఎవరికైనా లలితా సహస్రనామ పుస్తకాలు దానంగా ఇవ్వాలి. ఈ విధంగా నవరాత్రి 6వ రోజు అమ్మవారిని ఎవరైతే అత్యంత భక్తి శ్రద్ధలతో, నియమ నిష్టలతో పూజిస్తారో వారికి ఆ అమ్మవారి అనుగ్రహం కలిగి అఖండ కీర్తి ప్రతిష్టలు, సౌభాగ్యం, సకల ఐశ్వర్య ప్రాప్తి కలుగును. ఈ రోజు నిషేధించవలసినటువంటి ఆహారం ఉసిరి. త్రిపురాత్రయంలో రెండవ శక్తి శ్రీ లలితాదేవి అమ్మవారు. దేవి ఉపాసకులకు ముఖ్య ఆరాధ్య దేవత ఈ అమ్మవారు. త్రిగుణాతీత కామేశ్వర స్వరూపిణి, పంచదశాక్షరి మహామంత్ర అధిష్టాన దేవత, సకల లోకాతీతమైన కోమల మాతృమూర్తి ఈ అమ్మ. ఈ అమ్మవారు హస్తాన చెరుకుగడ, విల్లు, పాశాంకుశాలను ధరించి అమ్మవారికి కుడి ప్రక్కన లక్ష్మీదేవి, ఎడమ వైపున సరస్వతీదేవి సేవలు చేస్తుండగా తను కొలిచే భక్తులకు ఈ అమ్మ దర్శనం కలుగుతుంది. దారిద్ర్య దుఃఖాలను తొలగించి సకల ఐశ్వర్య అభీష్ట సౌభాగ్యాలను ప్రసాదిస్తుంది ఈ అమ్మ. లలితా త్రిపుర సుందరీ దేవి విద్యాస్వరూపిణి, సృష్టి స్థితి సంహారకారిణి అయిన ఈ అమ్మను ఎవరైతే నిత్యం కుంకుమతో అర్చిస్తారో వారికి అఖండ మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. అంతేకాకుండా నిత్యం లలితా సహస్రనామ పారాయణతో శ్రీచక్రానికి కుంకుమార్చన నిర్వహించే వారికి మాంగళ్యాన్ని ప్రసాదిస్తుంది. 1000 సార్లు జపించే శివ విష్ణు నామాల కంటే ఒక్కసారి అమ్మ నామాన్ని ధ్యానిస్తే అమ్మ అపార మహిమను చూపిస్తుంది. ప్రతి నిత్యం లలితా సహస్రనామాల్లో ఒక్క నామం జపించిన అమ్మదే కలుగుతుంది. హిందూ పురాణాల ప్రకారం లలితా త్రిపుర సుందరీ దేవి శ్రీచక్రానికి అధిష్టాన దేవత. లలితా సహస్రనామం పఠించిన వారికి దీర్ఘాయువు, వంశాభివృద్ధి ఉంటుంది. కోటి జన్మల పాపం తొలుగుతుందని పురాణాలు చెప్తున్నాయి. ఆత్మ, మనసు, శరీరం అనే 3 పురాలు, వీటినే త్రిపురాలు అంటారు. ఈ త్రిపురాలలో ఉండే రాక్షసత్వం తొలగితే అమ్మ త్రిపుర సుందరిగా దర్శనమిస్తుంది. అంతేనండి. చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.